వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభానికి సర్వంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాళ ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా 25 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. కాకతీయ కళావైభవం ఉట్టిపడేలా స్టేషన్ను కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. విశ్రాంతి గదులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 3 ఎస్కలేటర్లు, 4 లిఫ్ట్లు నిర్మించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, రవి, అమృత్ భారత్ స్టేషన్ కింద 3 రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేపట్టింది. వరంగల్ రైల్వే స్టేషన్ అంతా ఇప్పుడు ముస్తాబడిన పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి మోడీ ప్రారంభించబోతున్నారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర చూడొచ్చు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి మోడీ వర్చువల్ విధానంలో వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభించబోతా ఉన్నారు. ఇటు 25,41,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. మన విజువల్లో ఎగ్జాక్ట్లీగా చూసినా మరి కాసేపట్లోనే వర్చువల్ విధానంలో మోడీ ప్రారంభించబోతున్నటువంటి స్క్రీన్ కావచ్చు, అధికారుల హడావుడి, అధికారుల ఏర్పాట్లకు సంబంధించినటువంటి దృశ్యాలను చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అర్ణ పాల్గొనబోతా ఉన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 25,41,00,000 రూపాయలతో పునరుద్ధరణ పనులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒక ఎయిర్పోర్టు తరహాలో వరంగల్ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు, వరంగల్ నుంచి వెళ్లేటువంటి ప్రయాణికులకు సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లను కొనసాగించిన పరిస్థితి కాబట్టి మన విజువల్లో చూసిన వరంగల్ కలెక్టర్ కావచ్చు, ఆర్పీఎఫ్ సంబంధించినటువంటి అధికారులతో మోడీకి సంబంధించిన వర్చువల్ విధానం ఏర్పాట్లు కావచ్చు, ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే కూడా లోకల్ అధికారులతో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతున్నటువంటి ఆ దృశ్యాలను చూసినా మరి కాసేపట్లోనే వర్చువల్ విధానంలో కరీంనగర్ రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్, బేగంపేట రైల్వే స్టేషన్ను మోడీ పునఃప్రారంభించబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మొత్తం ఒక విశ్రాంత గదులను ఏర్పాటు చేశారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, 3 ఎస్కలేటర్లు, 4 లిఫ్ట్ల నిర్మాణం చేపట్టారు. స్టేషన్లో పూర్తిగా శిల్ప కళలతో కళాతోరణం, గోడలపై కాకతీయుల కళా చిత్రాలు ఆకర్షించే విధంగా, ఆకట్టుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి వరంగల్ రైల్వే స్టేషన్ కొత్త హంగులతో ముస్తాబైనటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ రైల్వే స్టేషన్ సంబంధించి వరంగల్ వచ్చేటువంటి ప్రయాణికులకు అన్ని ఏర్పాట్లు చేసే విధంగా కూడా అధికార యంత్రాంగం కావచ్చు, మొత్తం కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి కాసేపట్లోనే వర్చువల్ విధానంలో ఈ వరంగల్ రైల్వే స్టేషన్ సంబంధించి పునః ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఎవరైతే ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు గదులు కావచ్చు, ఇంకా ఎక్కడైతే ఏసీ హాల్ కావచ్చు, మిగతా నార్మల్ సంబంధించినటువంటి రూమ్స్ కూడా అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రైల్వే స్టేషన్లో ఒక విమానాశ్రయ తరహాలో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇటు స్వాగత తోరణం దగ్గర ఏనుబొమ్మలను ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నాయి. 4 ప్లాట్ఫామ్లకు సులువుగా వెళ్లేగా 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే మోడీ వర్చువల్ విధానంలో వరంగల్ రైల్వే స్టేషన్ను పునఃప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ రైల్వే స్టేషన్ కొత్త హంగులతో, ఆధునిక పనులతో తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించబోతా ఉన్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.